గుడ్ ఈవినింగ్ సార్ అందరికి. నా పేరు గౌరీ, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్, మహబూబ్ నగర్ రూరల్ పిఎస్ నుంచి వస్తున్నా. యాక్చువల్లీ నేను ట్రైనింగ్ అడిగి మరీ వేయించుకున్నా. మా రూరల్ పిఎస్ లో ఫుల్ హెక్టిక్ ఉంటుంది. క్రైమ్ రేట్ ఆల్రెడీ 720 ఎబో ఉంది. నేను వచ్చినప్పటి నుంచి అందులోనే ఇరుక్కుపోయిన అసలు CCTNS దగ్గర. డైలీ సిస్టమ్ ఇల్లు స్టేషన్. ఆల్రెడీ మా పిఎస్ నుంచి వచ్చిర్రు ఇక్కడికి ఒక కానిస్టేబుల్ అన్న ఆల్రెడీ నాతో పాటు ఉన్న ఒక రిక్రూట్ కూడా. గౌరీ, నీకు అది చాలా యూజ్ అవుతుంది, నీకు బాగా ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్స్, నువ్వు ఒకసారి వెళ్ళు అంటే నేను CSI రైటర్ దగ్గర గొడవ పడి మరీ ఎంచుకున్నా ట్రైనింగ్ ఇక్కడ. నిజంగా ఇక్కడ 3 days అసలు ఎంత పీస్ఫుల్ అయిపోయింది. డ్యూటీలో జాయిన్ అయినప్పటి నుంచి నా గురించి నేను ఆలోచించుకోవడానికి కూడా టైం లేకుండే. అసలు అట్లీస్ట్ నేను ఏం చేస్తున్నాను బాధపడే టైం కూడా లేకపోయింది. బస్సులో ఉన్న నిల్చొని పోవడం, జనాలను చూడడం, మళ్ళీ ఇంటికి వెళ్ళడం, మళ్ళీ పడుకోవడం, తినడం, రావడం. జర్నీ కూడా 50 km నేను డైలీ జర్నీ చేస్తా ఇంటి నుంచి స్టేషన్కి. ఆ బాధపడడానికి మా మమ్మీకి చెప్పుకోవడానికి కూడా టైం లేకుండే. వాళ్ళు లేవగానే వెళ్ళిపోతుంటే, వాళ్ళు పడుకునే టైంకి వస్తుంటే. ఇక్కడికి వచ్చిన తర్వాత యాజ్ ఎ బీటెక్ స్టూడెంట్ ఐ రియలైజ్ దట్ వేర్ ఐఎమ్ ఇన్ ద కంఫర్ట్ జోన్, ఐ మీన్ విక్టిమ్ మైండ్. నాకు ఇప్పుడు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఐ హ్యావ్ టైమ్ దట్ ఐ కెన్ డూ నౌ. యాక్చువల్లీ నేను CDS ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంటే నా డ్రీమ్ వచ్చేసి లెఫ్టినెంట్ గవర్నర్. నేను రిటర్న్ క్లియర్ చేసిన అని నేను SSB ఇంటర్వ్యూలో రిజెక్ట్ అయినా 2 times. నేను ఆ డిప్రెషన్లో ఉండి, అదే టైంకి మన SI మెయిన్స్ కూడా ఉండే. ఆ డిప్రెషన్లో అసలు నేను ఎగ్జామ్ కూడా రాయొద్దు అనుకున్నా. అట్లీస్ట్ ట్రై చేద్దాం అని అనుకొని కానిస్టేబుల్ వచ్చిన అనమాట. ఆ తర్వాత నేను చాలా బ్రోకెన్గానే ఉన్నా మొత్తం అసలు. ఆ తర్వాత దానికి ఏజ్ వచ్చేసి 24 ఉంటుంది. ఇప్పుడు నా ఏజ్ 26 అయిపోయింది. దానికి నేను నాట్ ఎలిజిబుల్ నేను ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత సుధీర్ సార్ మోటివేషన్ క్లాస్ విన్న తర్వాత నిజంగా అంటే నేను ఇన్స్పైర్ అయినా. ఒక్కటి పోతే ఏంది, ఇంకోటి ఉంది, మనకు ఇంకా చాలా టైం ఉంది, మనకి ఇప్పుడే ఏజ్ ఏం అయిపోలేదు. ఇట్స్ టైమ్ టు సంథింగ్ స్టార్ట్ న్యూ, ఇట్స్ టైమ్ టు రీస్టార్ట్ యువర్ లైఫ్ అని రియలైజ్ అయినా. నిజంగా ఇక్కడికి వచ్చినప్పుడు నేను కొత్త విషయాలు నేర్చుకోవాలని అనుకున్నా. నా గురించి నేను నేర్చుకొని వెళ్తున్నా. చెప్పాలంటే నా గురించి నేను రియలైజ్ అయ్యి వెళ్తున్నా. థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ మూమెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీస్.